అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఈ సినిమా రివ్యూకి సంబంధించినటువంటి వీడియో ఇది. 'ఆ ఒక్కటి అడక్కు' మూవీ సినిమా. ఈ గతంలో గూడా ఈ పేరున ఈ టైటిల్‌తోని వచ్చినటువంటి సినిమాలున్నాయి. ఇది మాత్రం అల్లరి నరేష్ కామెడీ అండ్ హీరోకి సంబంధించినటువంటి సినిమా అనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, సోదరీమణులారా, ఇదొక కామెడీ సినిమా. ముఖ్యంగా పెళ్లి కాన్సెప్ట్‌లో ఇదంతా జరుగుతా ఉంటది. పెళ్లి కానటువంటి ఒక వయస్సు ముదిరిపోతున్న బెండకాయలాగా ముదిరిపోతున్నటువంటి ఒక ఒక హీరోకి సంబంధించినటువంటి స్టోరీ. ఫస్ట్ హాఫ్ అంతా బాగా కామెడీతో నవ్విస్తుంటారు. తర్వాత సెకండ్ హాఫ్ సెంటిమెంట్, ఓవరాల్ క్లైమాక్స్, శుభం కార్డు. సో ఇది దీని సారాంశం. ఇందులో హీలన్‌గా మ్యారేజ్ బ్యూరోలని హీలన్‌గా చూయించాడు. ఇంకా డైరెక్టర్ ఎందుకంటే బెటర్‌మెంట్‌గా చూయించే అవకాశం కూడా ఉన్నది. ఇంత వేసవిలో ఒక చల్లని చిరుజల్లులాగా కడుపుబ్బా నవ్వుకునేటువంటి చిత్రం ఇది. కుటుంబ కథా చిత్రం. అందరూ చూడొచ్చు. సో ఎంటర్‌టైన్‌మెంట్‌గా. సినిమా చూడని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని పక్కన పెడితే మిగతా వాళ్ళంతా వీలున్నప్పుడు తప్పక చూడండి. మీ సమయము, మీ డబ్బులు వృధా కావనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, సోదరీమణులారా. సో సోదరులారా, సోదరీమణులారా, ఇందులో స్టాండప్ కామెడీ అంటే ఒక అరగంట, గంట టైం ఇచ్చి స్టేజ్ షో చేస్తుంటారు. అప్పటికప్పుడు ఓ సన్నివేశాలను తీసుకొని నవ్వించేటువంటి స్టా ఒక ఇది ప్రోగ్రామ్స్‌లో ఈవెంట్స్‌గా ఒకటి ఉన్నది. అది వివిధ ప్రోగ్రామ్స్‌లో నవ్వించేలాగా ఆ అమ్మాయిని కూడా తీసుకున్నారు. ఇంటర్వ్యూస్ కూడా మనం చూస్తే మనకి సినిమా రిలీజ్‌కి ముందు వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా మనల్ని ఆకట్టుకుంటాయి. సో సినిమా ఆద్యంతం నవ్వులతోని కడుపుబ్బా నవ్వుకోవచ్చు ఫస్ట్ హాఫ్ అంతా. సో హీరో స్క్రీన్ మీదకొచ్చేసరికి హీరో తమ్ముడికి పెళ్ళైద్ది. తమ్ముడు భార్య మరదలు, తమ్ముడు కూతురు ఇది. సో ఫ్లాష్ బ్యాక్‌లో మళ్ళీ హీరోకి పెళ్ళెందుకు ఆగిపోతుందనేది మనం చూపిస్తారు. ఓవరాల్‌గా పెళ్లి చూపులతోని స్టార్ట్ చేస్తా ఉంటాడు హీరో అన్నిటికి సంబంధించి ఈ సినిమా ఆద్యంతం. చివరిలో పెళ్ళవుతది అదొక భాగం. సో పెళ్ళికి సంబంధించి రకరకాల మంది రకరకాల అభిప్రాయాలు చెప్పారు. పెళ్ళంటే నూరేళ్ల పంటని, పెళ్ళంటే నూరేళ్ల తంటని, పెళ్ళంటే సప్త సముద్రాలను ఈదొచ్చు కానీ పెళ్ళి అనే సంసార సాగరాన్ని ఈదటం చాలా కష్టమని, అదే పెళ్ళంటే ఒక స్నేహితురాలు లాగా భార్యాభర్తల ఫ్రెండ్స్ లాగా ఉండాలని, భార్యాభర్తలు అంటే సృష్టికి మూలమని, ప్రకృతి ధర్మం పాటించాలని, పెళ్ళికి సంబంధించి అనేక మంది అనేక రకాలైనటువంటి నిర్వచనాలు చెప్పారు. ఇది పెళ్లి కాన్సెప్ట్‌లోనే ఈ సినిమా అంతా జరుగుతా ఉంటుంది. సో సోదరులారా, సోదరీమణులారా, ఒక పెళ్లి కానిటువంటి ఒక గణపతి, ఇందులో హీరో పేరు అల్లరి నరేష్ పేరు గణపతి ఈ క్యారెక్టర్. హీరోయిన్ పేరు నిధి. సో ఇట్లా జరుగుతా ఉన్నటువంటి క్రమంలో తను పెళ్లి చూపులకు వెళ్తా ఉంటాడు. ఒక పాటలో చూపిస్తారు పెళ్లి చూపులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి మ్యారేజ్ బ్యూరో వాళ్ళు. మ్యారేజ్ మ్యాట్రిమోనీ అనండి, మ్యారేజ్ బ్యూరో అనండి. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అవి నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. సో అందుకోసం ఈ పెళ్లి చూపులకు వెళ్తా ఉంటుంటాడు. ఇతను రిజిస్టర్ ఆఫీస్‌లో పనిచేసేటువంటి ఒక ఎంప్లాయీగా ఉంటాడు హీరో. గణపతి పేరుతోని. గణ గణ అంటుంటారు. సో ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి ఏమైనా ఆఫర్‌లో వస్తే అయి కొనుక్కోవడం ఇది కార్యక్రమంగా ఉంటుంటుంది. కారు కొనుక్కోవటం ఆ కుటుంబానికి ఒక కల. ఆ డబ్బులన్నీ ఇది చేస్తా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉంటాం. సో సోదరులారా, సోదరీమణులారా, ఈ సినిమా మీరు వెళ్తే ఖచ్చితంగా నవ్వుకోవచ్చు. కడుపుబ్బా నవ్వుకోవచ్చు. మన కుటుంబాల్లో, మన పరిసరాల్లో జరిగేటువంటి, మన ఊర్లల్లో, మన వాడలల్లో, మన వార్డులల్లో జరిగేటువంటి, మన ప్రాంతాలలో జరిగేటువంటి సంఘటనల సమూహారంగా దీన్ని చెప్పుకోవచ్చు. సో ఇదంతా పెళ్ళికి సంబంధించి జరిగేటువంటి తతంగమే ఆ కుటుంబం పడేటువంటి ఆవేదన. పెళ్లి కానిటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్ల కానీ, మగ పిల్లగాళ్ళు కానీ జరిగేటువంటి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఆ ఇబ్బందులు సారాంశం దీన్ని చూపించే ఇదిగా ఉన్నారు. ఇంతకుముందు అంటే వేర్లే కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక తుమ్మొస్తే, ఒక దగ్గొస్తే వినపడేటువంటి నేటి ప్రపంచంలో ఒక ఇంట్లో ఆడపిల్లలో మగ పిల్లగాడు పెళ్ళిడికొచ్చి పెళ్లి కాకపోతే ఇంట్లో తలుపులేసుకొని ఇంట్లో కూర్చున్నటువంటి పరిస్థితి. బయట తిరిగితే హీరోతోనే డైలాగ్స్ చెప్పించారు. ఏదైనా ఒక ఫంక్షన్‌కి వెళ్తే పెళ్లి కాని కుర్రాడు, "పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావు? పెళ్ళికి బిర్యానీ పెడతావా? దమ్ బిర్యానీ పెడతావా? చికెన్ బిర్యానీ పెడతావా? బగారా రైస్ పెడతావా?" అని అడగటం. ఓరి నీ వయసోళ్ళు పిల్లలు కూడా స్కూల్‌కి వెళ్తున్నార్రా అని అనటం. ఇట్లా హీరోతో చెప్పించాడు ఇలాంటి డైలాగ్స్ అన్ని ఈ సినిమాలో డైరెక్టరు. దాంతో పాటు ఇంకా బెండకాయ ముదిరినా, బ్రహ్మచారి ముదిరినా ఎందుకు పనికిరారని ఇట్లా హీరోతోనే ఈ డైలాగ్స్ అని చెప్పించారు. ఇట్లా ఆయా జనరల్‌గా మన వాస్తవిక ప్రపంచంలో అనుకునేటువంటి మాటల్ని హీరోతోనే ఆ సందర్భాన్ని పెట్టి చెప్పించారు. హీరో
ఎంత వణికిపోతుండో సందర్భం అన్నట్టుగా చూపించడాన్ని మనం చూస్తాం. అంటే ఆ హీరో అంత వణికిపోతున్నాడంటే జనరల్‌గా పెళ్లి కానటువంటి యువకులు ఆ విధంగా ఉన్నారనేది. సరే సామాజిక సమస్యకొచ్చినప్పుడు ఇంకొకటి అది వేరే పరిస్థితి ఉన్నది. ఆడపిల్లల్ని భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా ఈ సందర్భం కాకపోయినా ఒక అర నిమిషంలో దాన్ని చెప్పేస్తాను. ముఖ్యంగా మగపిల్లలు 1000 మంది మగపిల్లలు పుడితే ఒక 10 మంది అటు ఇటుగా ఆడపిల్లలు పుట్టాలి కదా! కానీ 1000 మంది మగపిల్లలు పుడితే కొన్ని చోట్ల 500, కొన్ని చోట్ల 600, కొన్ని చోట్ల 700 అంటే కొన్ని కులాలకు సంబంధించి ఆడపిల్లలు ఉన్నారు. ఎందుకు అంటే కడుపులోని ఆడపిల్లని చంపేస్తా ఉన్నారు. పెళ్ళికి కానీ యువకులు అంటే మళ్ళీ అదొకటి ఉపాధికి సంబంధించి కూడా పెళ్ళికి సంబంధించి చూస్తూ ఉన్నారు ఇవాళ రేపు. అన్ని రకరకాల కొంతెమ్మ కోరికలు అటు పెళ్లి కొడుకు సైడ్ ఉంటున్నాయి, ఇటు పెళ్లి కూతురు సైడ్ ఉంటున్నాయి. వీళ్ళే విపరీతమైన కట్నాలు వెల్ సెటిల్డ్ అనేది వాళ్ళది ఉంటుంది. పెళ్లి కూతురు సైడ్ నుంచి అతను సెటిల్ అయ్యాడా లేదనేది, సరే మంచాడా లేదనేది ఎంక్వైరీ చేసుకుంటారు. దాన్ని ఎవరు కాదనరు. విపరీతమైన శాలరీ వస్తుందా, కార్లు తిరగొచ్చా, ఏసీ బంగ్లాలు ఉన్నాయా, పొలాలు పుట్రా ఉన్నాయా, ఎస్టేట్స్ ఉన్నాయా, అసెట్స్ ఉన్నాయా అనేది చెక్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ అయితే ఆడబిడ్డ ఇంట్లోనే ఉంటుందా, బయట ఉంటుందా, తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంటారా, ఏరుబడాలనా, ఈ కల్చర్ ఒకటి జనరల్గా ఆధునిక ప్రపంచంలో ఉన్నది. ఇవాళ రేపు ఉమ్మడి కుటుంబ వ్యవస్థని ఊహించడం కష్టమే. ఉన్నాయంటే వాళ్ళకి చేతులు జోడించి నమస్కరించాల్సింది. ఎందుకంటే ఇవాళ రేపు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. సినిమాలోకి వచ్చేసినప్పుడు సోదరులారా సోదరిమణులారా పెళ్లి సంబంధాలు అన్నీ చూస్తుంటాడు. ఒక పాటలో మ్యారేజ్ బ్యూరో కన్సల్టెంట్కి సంబంధించినటువంటి మెయిన్ రోల్ చేసే కోఆర్డినేటర్తోని పాట ఉంటుంది. అందులో ఒక టీచర్ని, ఒక డాక్టర్ని, ఒక అడ్వకేట్ని, వివిధ ఉద్యోగాలు చేసేటువంటి మహిళల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క సన్నివేశాల్లో చూపిస్తూ ఉంటాడు. హీరో అట్లా రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. సో ఈ సినిమా స్టార్ట్ అయ్యే టయానికి హీరో అప్పటికే 49 అంటే మ్యాట్రిమోనీకి అంటే మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళే టయానికి 49 సంబంధాలు చూస్తాడు. అది క్యాన్సిల్ అవుతుంది. 50వ సంబంధం సంబంధించి వెళ్ళినప్పుడు హీరో తండ్రి లేడు. హీరో అంటే అల్లరి నరేష్ గణపతికి తండ్రి లేడు. తల్లి, తమ్ముడు, మరదలు, తమ్ముడు కూతురు వీళ్ళు కలిసి సంబంధానికి వెళ్తే 50వ సంబంధానికి వాళ్ళు ఏమంటారంటే అంటే అన్నకి పెళ్ళి కాకుండానే తమ్ముడికి పెళ్ళి, పిల్ల కూడా ఎంత పెద్ద ఏంటంటే అంత ఏజ్డ్ వాళ్ళకి మేము ఇవ్వాలా అని ఆ విధంగా రిజెక్ట్ చేస్తారు. ఆ పెళ్ళికి చూపుల ఏర్పాటుకు సంబంధించి 12,000 వృధా ఖర్చు అని పెళ్లి వాళ్ళని అంటే హీరో కుటుంబ సభ్యులను ఆడ కూర్చోబెట్టే ఆ పెళ్లి ఖర్చులను చెప్తుంటే వీళ్ళు జంపు అంటే ఎక్కడి నుంచి లేచి వచ్చేస్తారు. ఈ విధంగా 50వ సంబంధం కూడా క్యాన్సిల్ అయింది. ఈ క్రమంలో హీరో ఫ్రెండ్ మన తెలుగు సినిమాల్లో బాగా కనిపించేటువంటి క్యారెక్టర్తో పెట్టేసి ఈ సినిమా కొనసాగిస్తూ ఉంటారు. సో అనువనున ప్రతి సన్నివేశం కామెడీగా నవ్వుకోవడానికి చాలా బాగుంటుంది. అల్లరి నరేష్ సినిమాలు బాగుంటాయి. కొన్ని సీరియస్ రోల్స్ కూడా చేశాడు. సో ఈవీవి సత్యనారాయణ గారు డైరెక్టర్, ఈవీవి సత్యనారాయణ గారి కొడుకు తను. సో ఈవీవి సినిమాలు అంటేనే కడుపుబ్బ నవ్వేటువంటి సినిమాలు. ఆ వరవడిని కొనసాగిస్తూ వారసుడిగా ఏదైతే ఉన్నదో అల్లరి నరేష్ తన సినిమా పరంపరను కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ పెళ్లి చూపులకు సంబంధించి, కుటుంబానికి సంబంధించి, ఆడ డ్యూటీలకు సంబంధించి సిన్సియర్ అధికారిగా మనకి హీరో మనకి కనిపిస్తాడు. బయట ప్రపంచంలో ఏదైతే ఉన్నదో ఒక ప్లాట్నో, ఒక ఇల్లునో, ఒక ప్లాట్ ఒకళ్ళు కొన్న తర్వాత మళ్ళీ రెండో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయటం, ఒక ఇల్లు కొన్న తర్వాత మళ్ళీ రెండో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయటం, ఇవన్నీ బయట ప్రపంచంలో కనిపించిన సన్నివేశాలు. అందులో రెండో రిజిస్ట్రేషన్ చేయకుండా ఒక సిన్సియర్ అధికారిగా మనకి హీరో కనిపిస్తాడు. దాంతోపాటు రౌడీ గ్యాంగులు వస్తే వాళ్ళతోని ఫైట్ చేసేటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. సో సోదరులారా సోదరిమణులారా ఈ విధంగా హీరో కొనసాగుతూ ఉంటుంటుంది. ఇక డెలివరీ బాయ్స్ నిత్యం ఒక మిడిల్ క్లాస్ కుటుంబానికి సంబంధించి, ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లు ఉన్నట్టు కుటుంబానికి సంబంధించి, సో ఆ విధంగా ఒక మధ్యతరగతి కుటుంబం అనవచ్చు. మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి ఎన్ని ఖర్చులు ఉంటాయి, వాళ్ళ ఆశలు ఎలా ఉంటాయి, కళలు ఎలా ఉంటాయి, అన్ని సెన్సిటివ్ మ్యాటర్స్. ఇవన్నీ మనం ఈ సినిమాకి సంబంధించింది ప్రతిదీ చర్చించుకుంటూనే వెళ్ళాలి. మరి డెప్త్గా స్టడీ చేయకూడదు. ఇలాంటి వాటిని డెప్త్గా స్టడీ చేస్తే ఇట్లా ఉందనుకుందాము, ఇట్లా ఉంది గట్టిగా తెగితే తాడు గట్టిగా తెగిపోతుంది కదా, అంత గట్టిగా లాగకూడదు. సో ఈ సినిమాకి సంబంధించినటువంటి సన్నివేశాలన్నీ కూడా నాకు అలానే అనిపించాయి. బంధాలు, బంధుత్వాలు, సెంటిమెంట్లు, కుటుంబానికి సంబంధించినటువంటి అంతరంగాలు, బయట కనిపించే ప్రజలకు కనిపించేటువంటి, లేకపోతే బయట ఇరుగు పొరుగు కనిపించే సన్నివేశాలు వేరువేరుగా ఉంటాయి. సో ఇట్లా ఉంటుంది. పెళ్లి కాకపోవడానికి కారణాలు ఇవన్నీ ఎతుకుతూ ఉంటుంటారు. ఇంటి పక్కన వాళ్ళు కూడా గణపతి కాబట్టి హీరో పేరు, ఇళ్ళ పక్కన వాళ్ళు తిడుతుంటారు, నువ్వు ఇట్లా స్కూల్కి వెళ్ళకపోతే నువ్వు గణపతిలాగా ఎందుకు పనికిరాని వాళ్ళగా తయారవుతాడ,
అంటే ఆ విధంగా నిక్‌నేములు పెట్టి ఈ విధంగా సహజంగా గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే పట్టణ ప్రాంతాల్లో గూడా పనికి మాలినోడు అన్నట్టుగా పెళ్లి కాకపోతే అనేది పెళ్ళైన తర్వాత మళ్ళీ అవి వేరే ఉంటాయి. విమర్శలు, పొగడ్తలు ఇవన్నీ వేరే ఉంటాయి. అదొక భాగం. సో, ఇట్లా జరుగుతున్న క్రమంలో 49 సంబంధాలయిపోయి 55 కూడా క్యాన్సిల్ అయిన తర్వాత ఓ బాధలో వీళ్ళు బీచ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ నిధి అనేటువంటి ఒక అమ్మాయి ఇలా పరిచయం అవుతది. సో, ఈ క్రమంలో అక్కడ అందరిని ఆళ్ళాళ్ళు ఒక బీచ్ అంటే సముద్రం ఒడ్డున కూర్చున్నప్పుడు మగవాళ్ళంతా అంతే అని హీరోయిన్ అంటుంది. కాదని హీరోయిన్ ఫ్రెండ్ అంటుంది. నేను నిరూపిస్తా అని చెప్తే అంటుంది. ఒక ముద్దిస్తా, ఒక హగ్గిస్తా. ఆ పడిపోయి నీళ్ళలో పడిపోతాడు హీరో ఫ్రెండ్. అతన్ని కాపాడండంటే గర్ల్ ఫ్రెండ్స్‌తోని ఉన్నోళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తారు. సో, అందుకోసం అతన్ని తీసుకొని బయటకొస్తారు. హీరో ఇయన్నీ పట్టించుకోకుండా అతను ఏరే 50 పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిన మూడ్‌లో ఉంటాడు. ఎవరి గోల వారిదే అన్న చందంగా. సో, ఇట్లా నడుస్తూ ఉంటుంది కామెడీ సన్నివేశాలు. సో, అప్పుడు తనకు తెలియనటువంటి ఒక హీరోయిన్ అతన్ని హగ్ చేసుకొని ముద్దు పెడుతుంది. అతను డిఫెన్స్‌లో పడిపోతాడు. ఏం జరిగేదని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ క్రమంలో హీరోయిన్ కోసం హీరో ట్రై చేస్తుంటారు. హీరోయిన్ ఒక మ్యాట్రిమోనీ పెళ్ళికి సంబంధించినటువంటి ఒక మ్యారేజ్ బ్యూరో అంటే ప్రజల భాష మ్యాట్రిమోనీ అంటే రకరకాల పేర్లున్నాయి. ఓవరాల్‌గా పెళ్లి సంబంధాలు కుదిరించడమే. పెళ్లి సంబంధాలు పెళ్లి సంబంధాలు కుదిరించడం విత్ క్యాస్ట్, వితౌట్ క్యాస్ట్. కులంలో పెళ్లి కూతురు కులం, పెళ్లి కొడుకు కులం ఒకటే అయి ఉండటం. అయితే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్‌లు, ఏజ్‌లు, ఉద్యోగాలు వీటన్నిటికి సంబంధించినటువంటి ఇయాల రేపు అనేక బ్యూరోలు, పెళ్లి పందిరి లేకపోతే మ్యారేజ్ మ్యాట్రిమోనీ రకరకాలొచ్చినాయి. సో, సోషల్ మీడియా కూడా వచ్చింది కాబట్టి ఇట్లా రకరకాల పద్ధతులు మనం చూస్తా ఉన్నాం. సో, సోదరులారా, సోదరీమణులారా, అంటే భారతీయ సమాజంలో పెళ్ళికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని ఫారిన్ కల్చర్‌లో డేటింగు, కాంట్రాక్ట్ మ్యారేజ్‌లు ఇవన్నీ ఉంటాయి గానీ, సరే పెళ్లి ప్రపంచం అంతా ఉంది. పెళ్లి చేసుకోవటం, భార్యాభర్తల అనుబంధం. సరే మంచి కల్చర్ ఏదున్నా మనం తీసుకోవాల్సిందే. చెడుని ఎక్కడైనా వదిలేయాల్సిందే. కాంట్రాక్ట్ పెళ్ళి అనేది కరెక్ట్ కాదు. సో, ఇది ఈ క్రమం నడుస్తూ ఉంటుంటది. పెళ్ళిళ్ళనే స్వర్గంలో జరుగుతాయని మనం వింటుంటాం. సో, అదొక పెద్ద కథ. మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ అవి ఏమన్నా చెప్పుకుందాం. సినిమాలో ఇవన్నీ యాడ్ చేస్తే సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ పోయి పక్కదారి పెట్టినట్టుగా ఉంటుంది కాబట్టి, సో, హీరో ఇట్లా నడుస్తూ ఉంటుంటది. అనేక సన్నివేశాలు హీరోయిన్‌కి లైన్ ఏస్తూ ఉంటాడు. సో, ఈ క్రమంలోనే హీరోకి హీరో తమ్ముడు భార్య మరదలకి అంటే తను స్టాండప్ కామెడీ ఆర్టిస్ట్ అనుకుంటాను. చాలా సీరియస్‌గా తన మెయిన్ రోల్‌గా మనకు కనపడతా ఉంటది. కుటుంబాల్లో ఉండే అనుబంధాలు, ఆత్మీయతలు. ఒక బావగా, ఒక సిన్సియర్‌గా ఉండేటువంటి బావగా మనకి ఇందులో హీరో అల్లరి నరేష్ కనిపిస్తాడు. సో, ఇతనికి ఎందుకు పెళ్లి ఆగిపోయిద్దనే క్రమంలో తల్లితోని స్క్రీన్ మీద డైరెక్టర్ చేపిచ్చాడు. పెళ్లి సంబంధానికి సంబంధించి పెళ్లి జరిగి పెళ్లి పీటల మీదకి వెళ్ళే టయానికి హీరో చేసుకోబోయే పెళ్లి కూతురు వేరే వాడితో లేచిపోతుంది. ఈ క్రమంలో పెళ్లి కూతురు తండ్రి వచ్చి పెళ్లి కొడుకుని హీరోని బతిలాడతాడు. ఈ క్రమంలో పెళ్లి కూతురు లేచిపోయింది అంటే మిగతా అమ్మాయి పెళ్లి కూతురు చెల్లెలు పెళ్లి కాదు కాబట్టి పెళ్లి కొడుకు లేచిపోయాడని చెప్పండి అని చెప్పేసి వచ్చేసి ఆ విధంగా పెళ్లి ఆగిపోతుంది. ఈ క్రమంలో ఏదైతే ఉందో తన మేనమామ కూతుర్ని తన తమ్ముడికి ఇవ్వాలని చేసేటువంటి క్రమంలో రాజీవ్ కనకాల మనకు ఆ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. అందరూ తెలుగు సినీ ఆర్టిస్టులే మనకి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కనిపిస్తారు. ఈ క్రమంలో తమ్ముడు పెళ్లి చేసేస్తారు. తమ్ముడు పెళ్లి చేసేసి పాప కూడా పెద్దదయిపోతది. ఇంత ఎత్తవుతది. సో, దాదాపు థర్డ్ నుంచి 5 తరగతి దాకా వచ్చినట్టుగా మనకి ఆ ఏజ్ గ్రూప్ మనకు కనిపిస్తూ ఉంటుంటది. హీరోది మాత్రం పెళ్లి చూపులు హడావుడి హంగామా కొనసాగుతూనే ఉంటది. ఇంకొక సన్నివేశంలో ఒక పెళ్లి సన్నివేశంలో వెళ్ళినప్పుడు హీరో హై స్కూల్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి క్రష్ ఉండేది. వాళ్ళ కూతురు మళ్ళీ వచ్చేసి "హేయ్! నువ్వు కత్తి అంట కదా" అని హీరోని అనటం. ఆ అమ్మాయిని ఫాలో అవుతుంటే ఆ అమ్మాయి తల్లొచ్చి "గణ నన్ను మర్చిపోయావా? నీ క్లాస్‌మేట్‌ని. ఇది నా కూతురని" పరిచయం చేస్తే నవ్వుకోవడానికి అంటే ఏజ్ బార్ కోసం డైరెక్టర్ సృష్టించినటువంటి సన్నివేశాలు చాలా కామెడీగా పెళ్ళి లేట్ అయ్యి ఏజ్ బార్ అయినటువంటి వాళ్ళకి జీవితాలకు సంబంధించి వాళ్ళ పరిస్థితుల్ని కామెడీగా చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్. సో, ఇట్లా అనేక సన్నివేశాలు నవ్విస్తూ ఉంటాయి. ఈ క్రమంలో మ్యాట్రిమోనీ‌లకి వెళ్ళినప్పుడు అక్కడ 4 స్కీమ్‌లుంటాయి. ప్లాటినం టాపు, గోల్డు దానికంటే తక్కువ. ఇట్లా మొత్తం ఒక 4 స్కీమ్స్ ఉంటాయి. జనరలు, మీడియము, గోల్డు, ప్లాటినం ఇట్లా 4 స్కీమ్స్ ఉంటాయి. ఒక్కొక్క స్కీమ్‌కి అంటే ఎన్రోల్ చేసుకున్నందుకు 10,000 నుంచి
10,000 నుంచి 25,000 పైన దాంట్లో డిపాజిట్ చేయాలి. దాంట్లో ఎన్రోల్ చేసుకున్నందుకు వాళ్ళు చేస్తారు. ఇంకా పెళ్ళిళ్ళు ఎన్రోల్మెంట్ ఇచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు మ్యాట్రిమోనీ వాళ్ళు వాళ్ళకి ఫోన్ నెంబర్లు ఇచ్చి ఫోన్లు చేపిస్తుంటారు. ఆల్రెడీ వాళ్ళకి పెళ్ళైన భర్త ఫోన్ చేస్తే వాళ్ళకి ఆ కుటుంబ సభ్యులకి ఏదైతే ఉన్నదో అంటే టెక్నికల్గా పెళ్లి సంబంధాల్లో పెళ్లి కూతురికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ నెంబర్లు ఇస్తారు. సినిమాలో కొంచెం సందర్భోచితమో లేకపోతే కామెడీ కోసం వాళ్ళు పెళ్లి కూతురు నెంబర్ ఇచ్చినట్టుగా అందులో చూపించారు. జనరల్గా ఎక్కడ పెళ్లి కూతురు నెంబర్ ఎక్కడ ఇచ్చినట్టుగా ఉండదు. జనరల్గా మ్యాట్రిమోనీలో మనం ఎక్కడ చూసినా జనరల్గా ఇవ్వరు. రెండో వివాహం, మూడో వివాహం అట్లా అంటే చెప్పలేము. వాళ్ళు కొంత ఏజ్ పెరిగి ఉంటుంది కాబట్టి 30 ఏజ్ గ్రూప్ పెరుగుతూ ఉంటుంది వాళ్ళు కాబట్టి వాళ్ళు ఓన్గా ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో ఏదైతే ఉన్నదో వాటికి సంబంధించి అట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇట్లా ఈ మ్యాట్రిమోనీ వాళ్ళు పెళ్ళైన తర్వాత కూడా ఫోన్ చేస్తే భర్త లిఫ్ట్ చేయటం, పెళ్ళైపోయిన అంటే ఈడెవడు నీకు కావాలని చేస్తున్నాను, భార్యాభర్తల మధ్య గొడవలు, జనరల్గా ఈ అనుమానాలు అనేవి భార్యాభర్తల మధ్య సహజంగా ఉంటాయి. అవి భూమి ఉన్నంతకాలం ఉంటాయి చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా సంఘటనలు మేము చూస్తూ ఉన్నాం, కొన్ని పంచాయతీలు కూడా చేస్తూ ఉన్నాం, పాల్గొంటూ ఉన్నాం కదా. సో ముఖ్యంగా కౌన్సిలింగ్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామంది కౌన్సిలింగ్ చేసేటువంటి వాళ్ళు, నేను న్యూ లక్ష్య ఆర్గనైజేషన్గా చాలా మందితో మాట్లాడినప్పుడు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు కొన్ని సన్నివేశాలు మాటల సందర్భంలో చెప్పినటువంటి ముఖ్యంగా భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే అవే పెళ్ళికి సంబంధించి అంటే అనుమానాలు కానీ ఇతర కానీ అవి డైవర్స్ దాకా వెళ్తున్నాయని, ముఖ్యంగా పెళ్ళి కాకముందు ఉండేటువంటి టీనేజ్లో వాళ్ళు తెలిసి తెలియనటువంటి ఏజ్లో చేసేటువంటి లేదా జరిగేటువంటి సంఘటనలు అంటే ఈజీగా ఉంటుందేమో. ఆ సంఘటనలే వాళ్ళ తర్వాత వాళ్ళ జీవితాలను కూడా మనం చూస్తున్నాం. చాలా సంఘటనలో పెళ్లి కాకముందు ఉన్నటువంటి బాయ్ ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఇతర రిలేషన్స్ వాటి వల్లనే తర్వాత కూడా పెళ్ళిళ్ళు పెటాకులు అవుతున్న సందర్భాన్ని మనం చూసాం. సో ఇట్లా ఇవన్నీ చూపించుకుంటూ వస్తూ వివిధ కుటుంబాలకు సంబంధించి అట్లా కంటిన్యూ అవుతుంటుంది. ఈ క్రమంలోనే హీరో తల్లి వాళ్ళ ఫ్రెండ్కి పంపిస్తే ఫ్రెండ్ ఇంకొక ఆమె ఉంటుంది, ఆంటీ దగ్గర పంపిస్తాడు హీరో తల్లి. అక్కడికి వెళితే ఇద్దరు కూతుర్లు ఉంటే నా మొదటి కూతురు డైవర్స్ అయింది, దాన్ని తీసుకొని అంటే ఇతను లేచి వస్తాడు. సో నాకు మొదటి పెళ్ళే ఇదనేది. సరే ఈ విధంగా జరుగుతున్నప్పుడు హీరోయిన్ అక్కడ పరిచయం అవుతుంది. హీరోయిన్ జనరల్గా మ్యాట్రిమోనీలో ఈ సినిమా ప్రకారం వెళ్తున్నాను, మ్యాట్రిమోనీలో జరుగుతూ ఉంటాయి కాదనలేము. 10 సంబంధాలు చూపించడం, అందులో అన్నిటిని రిజెక్ట్ చేయించడం, వాళ్ళు అందులో 80 మంది ఎంప్లాయీస్ ఉండటం, ఇది ఒక ప్రొఫెషనల్గా మనకు కనిపిస్తూ ఉంటుంటుంది. సో ఎవరు వెళ్ళినా హీరోతో సహా ఎవరు అక్కడికి వెళ్ళినా మ్యాట్రిమోనీ పెద్ద కార్పొరేట్ ఆఫీస్ లాగా ఉంటుంది, పెద్ద కార్పొరేట్ ఆఫీస్ లాగా ఉంటుంది. అక్కడికి వెళితే ఎవరు వెళ్ళినా కూడా హీరో దిమ్మరిపోతారు. ఇంకా మీకు పెళ్లి కాలేదని స్టార్ట్ చేస్తారు వాళ్ళు. మ్యాట్రిమోనీ పెళ్లి సంబంధాలు, పెళ్లి పందిరి వాళ్ళు సంబంధించిన వాళ్ళు. వీడు ఆశ్చర్యపోతాడు ఇంకా పెళ్లి కాలేదని సరికి హీరో. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అట్లా వెళ్ళినప్పుడు మళ్ళీ పక్కమ్మడి కూర్చొని స్టార్ట్ చేసేది ఉంటారు కదా, వాళ్ళు కూడా వాళ్ళని కూడా వీళ్ళు అదే ప్రశ్న అడుగుతుంటారు, ఇంకా మీకు పెళ్లి కాలేదని. అంటే భూత పదం మ్యాట్రిమోనీలో, ఇంకా మీకు పెళ్లి కాలేదని ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చిన. సో అట్లా వాళ్ళలో ఉత్సాహాన్ని నింపుతూ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు పిండేటువంటి ప్రయత్నం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ మ్యాట్రిమోనీల వల్ల వచ్చేటువంటి నష్టాలు, కుటుంబానికి సంబంధించినటువంటి ఇవన్నీ చేయకుండా మ్యాట్రిమోనీ ద్వారా పరిచయాలు ఏదైతే ఉన్నాయో ఆ పరిచయాలు కూడా చూపించారు. ఒక వ్యక్తి వాళ్ళ ఆడపిల్లల దగ్గర ఉన్నట్టు పెళ్లి చేసుకుంటారని చెప్పేసి ఆడపిల్లల దగ్గర డబ్బులు లాగేసుకొని మళ్ళీ అట్లా ఒక అరడజన పెళ్ళిళ్ళు చేసుకుంటాడు. ఈ క్రమంలో హీరో వాళ్ళ ఫ్రెండ్ చెల్లి కూడా ఇట్లా బలైపోయినటువంటి సందర్భంలో హీరో వీళ్ళని ఆడిని పట్టుకొని పోలీసులకు అప్పగించి ప్రెస్ మీట్ పెట్టి చేసి చెప్తారు. సో మ్యాట్రిమోనీలు, మ్యారేజ్ బ్యూరోలు పెళ్ళిళ్ళు కుదిర్చడానికే పరిమితం అవ్వాలి. దాని తర్వాత మళ్ళీ ఆ నెంబర్లు మళ్ళీ ఎవరికి ఇవ్వకుండా ఉండాలి. కొంత ఏదైతే ఉందో ఆ గైడ్లైన్స్ కొంత ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన గైడ్లైన్స్ తయారు చేయాలి. ఎందుకంటే కుటుంబ జీవనానికి సంబంధించి కొన్ని సంఘటనలు తెలియకుంటే తాగుబోతు భర్తల పరిస్థితి, లేకపోతే చాదస్తపు ఆడవాళ్ళు, అందరూ సమాజం అట్లుందని అన్నాం. 90% అట్లా లేదు, మిగిలిన 10%కి సంబంధించి అట్లా ఉన్నది. ప్రతి ఒక్కళ్ళకి భర్త నాకే సొంతం అని భార్య అనుకుంటుంది, భార్య నాకే సొంతం అని భర్త అనుకుంటున్న సమాజాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో వీటన్నిటికి సంబంధించి కొంచెం మ్యారేజ్ బ్యూరోలకి, మ్యాట్రిమోనీలకి, పెళ్లి సంబంధాలు గురించే వాళ్ళకి వాళ్ళకి ఖచ్చితమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి, జీవోలు ఉండాలి. ఏమన్నా ఓవర్ జరిగితే వాళ్ళ వల్ల ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకునే సందర్భం కూడా ఉండాలి. ఈ క్రమంలోనే హీరో ప్రేమలో పడటం, తను పెళ్లి చేసుకోవాలనుకోవటం ఈ క్రమం జరుగుతుంటుంది. సో హీరో ఒక సందర్భంలో వెళ్తుంటే ఆ కారు తగిలి కింద పడతాడు. అది ఇంకా ఏరే యాక్సిడెంట్లో దెబ్బ తగులుతుంది.
సో, తర్వాత ఫ్లాష్‌బ్యాక్‌లో చెప్తాది హీరోకి నా తల్లిదండ్రులు చిన్నప్పుడు యాక్సిడెంట్‌లో పోయారు. అంటే గతంలో యాక్సిడెంట్ చిన్నప్పుడని కాదు, గతంలో యాక్సిడెంట్‌లో చనిపోయారు. ఇతను నా తండ్రిగా భావిస్తున్నాను. నా కారుకి అతను స్కూటర్ యాక్సిలరేటర్ ఇచ్చి చేస్తే హీరోయిన్ కారుకి అంటే అతని రైడింగ్ మిస్ డ్రైవ్ వల్ల, అశ్రద్ధ డ్రైవింగ్ వల్ల ఈ పడి తలకి బాగా గాయమైతే తనని బాగు చేసే ప్రయత్నం చేస్తుంటది ఒక తండ్రిగా భావించి. సో, ఈ క్రమంలో ఓ 10,00,000 కావాలి ట్రీట్మెంట్‌కని చెప్పేసి అంటే హీరోయిన్ అక్కడి నుంచి పని బంద్ చేసి బయటకొచ్చేస్తే హీరోని పెళ్లి చేసుకుందామని ఆహ్, దాదాపుగా ఏదైతే ఉన్నదో ఆహ్, సుమారుగా చాలామందికి 70, 80 మందికి నేను సీరియస్‌లో ఉన్నానని చెప్పేసి నిధి పేరుతోని వాట్సాప్ వీడియోలు పంపించటం. వాళ్ళు తలా 10,00,000 అకౌంట్‌లో ఎయటం. వీళ్ళంతా కోర్టుకెక్కటం. కోర్టుకెక్కిన క్రమంలో హీరోయిన్‌ని వెనకేసుకొని కోర్టులో ఇతనే పోలీస్ స్టేషన్‌కి కంప్లెయింట్ చేసి కోర్టుకి ప్రొడ్యూస్ చేసి తన కేసుని తనే వాదించుకొని సో, హీరోయిన్‌ది ఏ లోపం లేదని చెప్పేసి ఇప్పుడున్నటువంటి సైబర్ క్రైమ్ ఆధారంగా సైబర్ క్రైమ్ బేస్ చేసుకొని అంటే మీ జీవితాల్లో వ్యక్తిగత జీవితాలు గానీ, నిజ జీవితాల్లో గానీ, లేకపోతే కుటుంబ జీవితాలకు సంబంధించి గానీ, మీరు పనిచేసేటువంటి పని ప్రదేశాల్లో గానండి, వ్యాపార సంస్థల్లో గానీ, ఏమైనా ఫోన్ కాల్స్, వాట్సాప్ కాల్స్ ఇయన్నీ హ్యాకింగ్ అయినప్పుడు నంబర్లకి 1930 1930 నెంబర్‌కి ఫోన్ చేయండి. సైబర్ క్రైమ్‌కి సంబంధించి ఆన్‌లైనే మీరు 1930 ద్వారా ఆన్‌లైన్‌లోనే మీరు సైబర్ క్రైమ్‌లో మీ సెల్ ఫోన్ నుంచే మీరు లేకపోతే మీ కంప్యూటర్ నుంచి మీరు చేయొచ్చు. మీరు ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు పోలీస్ స్టేషన్ దాకా ఎళ్ళవసరం లేదు. మీరు మీకు నచ్చినటువంటి భాషలో మీరు ఉన్నటువంటి ప్రాంతానికి తెలుగా, హిందీ, ఇంగ్లీషా లేకపోతే ఎనీవన్ మీకు నచ్చినటువంటి భాషలో అంటే పోలీస్ స్టేషన్ వాళ్ళకి అర్థమయ్యే భాషలో మీరు ఆన్‌లైన్‌లో ఇంట్లో నుండే పంపియొచ్చు. ఏమన్నా ముఖ్యంగా గర్ల్ చైల్డ్‌కి సంబంధించి, యువతులకు సంబంధించి, అయితే కుటుంబాలకు సంబంధించి, లేకపోతే కుటుంబ పరువు ప్రతిష్టకు సంబంధించి ఏమైనా సైబర్ క్రైమ్ ఫోన్ ట్యాపింగ్‌లు గానీ, లేకపోతే హ్యాకింగ్‌లు గానీ ఏమైనా జరిగినప్పుడు మీ యాప్‌లు ఏమైనా హ్యాకింగ్ జరిగినప్పుడు కంప్లెయింట్ చేయండి. సైబర్ క్రైమ్ నుంచి హెల్ప్ తీసుకొని ఆ విధంగా మెయిల్ పొందండి. ఈ మెయిల్ పొందండి అనేది మెసేజ్ చెప్తూ సినిమాకి సంబంధించి ఈ మ్యాట్రిమోనీని బేస్ చేసుకొని వాళ్ళ సెంటిమెంట్స్‌ని వాళ్ళకున్నటువంటి అనుబంధాలని చేసుకొని బిజినెస్ చేయటం ఇది ఇక్కడ కనపడతా ఉంటది. ఇక్కడ కోర్ట్ సీన్స్‌కొచ్చేటప్పుడు హీరోయిన్ మీద హీరో కంప్లెయింట్ చేసి సో, అక్కడ జరిగిన సంఘటనల గురించి తనకే సంబంధం లేదు అని చెప్పేసి ఆ విధంగా హీరోయిన్‌ని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాడు. ఆ ఒక్కటి అడక్కంటే పెళ్ళయిందా కాలేదంటే ఆ ఒక్కటి అడక్కు. పెళ్ళెప్పుడు చేసుకుంటావంటే ఆ ఒక్కటి అడక్కు. అదేవిధంగా చివరి క్లైమాక్స్ సీన్స్‌లో ఒక లేడీ జర్నలిస్ట్ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను ఇంతమంది జీవితాలు కాపాడారు అనంటే, ఆ ఒక్కటి అడక్కని హీరోయిన్ చేయబట్టుకొని ఇతను నా సొంతం అని చెప్పేసి లేడీ జర్నలిస్ట్‌కి సమాధానం చెప్పినట్టుగా కనపడతది. సో, ఈ విధంగా సినిమా ఫస్ట్ నుంచి చివరి దాకా కామెడీగా అనేక మన పరిసరాల్లో, మన ఇరుగు పొరుగున జరిగేటువంటి సంఘటనల ఆధారంగా ఈ సినిమా కొనసాగుతుందనేది తెలియజేస్తున్నాను. ఇంత వేసవిలో మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సినిమాని వీలుంటే తప్పకుండా చూడండి. ఈ సినిమాకి సంబంధించి నేను 5 మార్కుల కంటే 5 అనేది కామన్‌గా ఇస్తున్నారు కనుక 5కి నేను 3.5 మార్కులు దీనికి రేటింగ్‌గా ఇస్తున్నాను. 5 కామన్‌గా ఉంటుంది. 5కి 3.5 చేస్తున్నాను. సో, డైరెక్టర్ ఇంకొంచెం కామెడీని సెకండ్ హాఫ్‌లో కూడా ఇంకా పెద్ద ఎత్తున సెంటిమెంటల్‌గా, సీరియస్‌గా సెకండ్ హాఫ్ అంతా కొనసాగుతుంది. ఇంకా కామెడీ జోడించి ఇంకా దాన్ని కొనసాగించే ప్రయత్నం అయితే చేసుంటే ఇంకా బాగుండేది. ఓవరాల్‌గా అయితే సినిమా అయితే బాగుందనేది చెప్పక తప్పదు. అల్లరి నరేష్ సినిమాలు కామెడీ ఆశించేటువంటి వాళ్ళ ఫ్యాన్స్‌కి ఎంతో ఊరటనిచ్చే అంశంగా భావించొచ్చు. అల్లరి నరేష్ నుంచి మరిన్ని కామెడీ సినిమాలు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ లేకపోతే ప్రజలు. సో, ఇట్లాంటి సమయంలో పైరసీలు ఇవన్నిటికి దూరంగా ఉండి సినిమా థియేటర్‌లోనే సినిమా చూడాలని తెలియజేసుకుంటూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండ్ ఆల్.